హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్, ఈరోజు డేట్ వచ్చేసి 17 ఎలక్షన్ డే. సో మనమైతే ఎలక్షన్ అయిపోయింది, ఓటైతే మంచిగా వేసినాం గైస్. అయితే ఇక చల్లగా మంచిగా ఏమైనా గరం చేద్దామని చెప్పి చిన్న యూట్యూబ్లో చూసినాం. మన బటర్ చికెన్ రెసిపీ ఉంది, చికెన్ ఫ్రై రెసిపీ అని. సో దాన్ని అయితే ట్రై చేస్తున్నాం. సో బటర్ అయితే దొరకలేదు, ఊరంతా దిగుదాం. సో నూనెతో చేస్తున్నాం మంచిగా చికెన్ ఫ్రై అని, మంచిగా వేరే లెవెల్ ఉంది చూసినాం. సో ట్రై చేస్తున్నాం. మంచిగా మా గోదాం కాడికి అయితే వచ్చినాం, వారికైతే మధ్యాహ్నం అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయాక రేపు స్టార్ట్ అయితే చూడండి, సామాన్ వచ్చినాయి. ఓకే గైస్, మంచిగా వేరే లెవెల్ మంచిగా ఏది చికెన్ ఫ్రై రెసిపీ అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి. చేయాలి ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి శుభ్రంగా కడుక్కున్న చికెను 1 kg తీసుకున్నాం. దానికి కావాల్సిన చిల్స్గా ఓన్లీ డీప్ ఫ్రై కాబట్టి ఉప్పు, చికెన్ మసాలా అండ్ చిల్లీ పౌడర్, ఆయిల్, ఓకేనా? చూడండి వేరే లెవెల్ చేస్తాం. జస్ట్ 4 ఐటమ్స్ తోటి మనకు వేరే చికెన్ రెసిపీ చేస్తున్నాం, ఓకేనా? ఇక అంచుకైతే వాటర్ బాటిల్, స్ప్రైట్, బిజర్ తెచ్చుకున్నాను నేను. ఓకే, ఇక ప్రాసెస్ చేద్దాం, ఓకేనా? రెడీగా ఫ్రెండ్స్, ఇక ప్రాసెస్ చేద్దాం. ముందుగా కొంచెం అయితే కారం అయితే వేసుకుందాం, రెడీ తగినంత, ఓకేనా? మళ్ళా ఇంకోటి ఏంది, చికెన్ మసాలా. చలో తాల్తాయి మొత్తం వేసి ఏం కాదు, మొత్తం ఎంత కారమైనా గుచ్చుడి అలా. ఉప్పుదే కొంచెం, నేను చెప్తావు మా లెక్క తక్కువ అయితే బాగా బాబు. చేతిలో పోయి 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 చాలు, ఎక్కద్దు. రైట్, ఇంకేమున్నాయి? నూనె కొంచెం, నువ్వు వస్తా చాలా మంచిగా కలుపుతాడు, ఓకేనా? ఒక్క నిమిషం కలుపు, ఇక మంచిగా కలుపు, మంచిగా ఇట్లా పీసులు కాదు, కలుపు. టెన్షన్ లేదు, ముష్కిల్ అయ్యాత 2 గంటలు కానీ మంచిగా తట్టెడు తిందాం. కలుపు, మంచిగా కలుపు. బయట పోనీ ముక్కలు మళ్ళీ మిగిలాయి, ఇవరకే పొత్తు సాయంత్రం ఉన్నది. చూసిరుగా, మేము చూసిన విధంగా వేయండి, వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కల కారం ఒక్క తీరు ఉంటుంది, మాకు తగ్గట్టు మేము కారం వేసుకుంటున్నాం. ఒక్కొక్కరి ఇంట్లో సమ్ విలేజెస్ కారాలు ఉంటాయి, నాకు చెప్పలేదు, తెలుసు కదా. కొత్తగా సంవత్సరం అవుతుంది, కొత్త కూడా ఏం చేద్దా సపోర్ట్ ఉంటే మనం ఇంకా గ్రోత్ అవుతాం, ఎవరైనా అంతే కదా. సే అబ్బా కమ్మ వస్తున్నాడుగా, వస్తుందారా? చూడు కలిపితే వాసన వస్తుందంటే పొయ్యి మీద ఇంకెంత వాసన రావాలి, ఓకేనా? ఓకే, కలిపాక చూద్దాం, ఓకేనా? అరే నువ్వైతే పొయ్యి లాగో, అవునా కట్టే పొయ్యి కింద పెట్టు. అయితే వాస్తవం ఇక్కడ వేస్తా అనుకున్నా కానీ మొత్తం బొగ్గు ఉందని చెప్పి ఇప్పుడు చేంజ్ చేసినప్పుడు. చూడండి గైస్, మంచిగా కలిపిండి మా వాడు చిటాకాడు, అమ్మ వాసన వస్తున్నాయి, తెగిపోయి ముక్కలు. చూడండి గైస్, వేస్తుంది మేర. చలో పొయ్యి ఏదో పెడుతున్నాం మనడు, డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కింది నువ్వు, ఓకేనా? చేయాలం ఫ్రెండ్స్, మనోడు వస్తే మంట పెడుతుండు, డాడీ జల్దీ కంట్రా, మొత్తం వేరే లేబర్ ఉన్నది గైస్. చూడండి కుక్ అయితే 1 week నుంచి చికెన్ ఉంది. ఇక ఇక్కడ రూమ్ లెక్క సెట్ వేసుకున్నది, మంచిగా 2-3 కుక్క ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఎటు వస్తుంది, వాసనకు వచ్చినాయండి, అట్లా ఉంది మరి మా దగ్గర ఇక్కడ. ఓకే, ఇక డైరెక్ట్ ఎక్కిద్దాం పోయి మీద. చలో మన బ్లాగ్ పెట్టారు అంటే మొత్తం కుంపని పెట్టినట్టున్నది, ముట్టించిన చూడు, మొత్తం అగ్గెట్లా పెట్టారు, పెంకే మాడిపోతుంది కావచ్చు. డాడీ కరెక్ట్ సెట్ అయ్యారా? చూడండి గైస్, అన్ని రెడీ ఉన్నాయి. లాస్ట్కు టచ్లో కొత్తిమీర అయితే ఉంది, నిమ్మకాయ కూడా ఏమండి మనడు, వేరే లేవని అనిపిస్తుంది, మరి ఎట్లయితుందో. చలో మంచిగా పొయ్యి అయితే కింద మంట అయితే మంచిగా పెట్టారు. చికెన్ కూడా మంచిగా కలిపిండు, ఆయిల్ అయితే పోసుకుందాం. ఓ బాబో రే, గరం అయిపోయింది రా ఇంకా. డాడీ చెల్లే మెల్ల వేయాలి ముక్కలేరా, ఏయ్ మెల్లయి మెల్లగా చెప్పిన తినే జల్దీ. ఓకే రైట్, సరేనే. సరే తీసుకుంటా రేపు, తీరా జల్దీరా. అగ్గ అవుతుంది కామన్, అది మనం చేసే డైస్ కదా, బైట్స్ కదా, చికెన్ బైట్స్ అయ్యా. నువ్వైతే వేయరా జల్దీ అని వేసి నువ్వు వేయరా, ఏం పడుతున్నావు వీడియోలో? గాయత్రి మావాడు అని చెప్తున్నాడు, చికెన్ పీస్ లేరంటే జల్దీ బాస్. ఇంకొక రండి, ఎన్ని పడుతుంది ఇక్కడ పక్కకు బాస్ చాలు. చూడండి చికెన్ బైట్, చికెన్ లైవ్, ఓకేనా?
ఏమని అనుకోవాలి 5-6 రకాలు ఉంటుంది ఇక వేరే లెవెల్ ఉన్నది. జస్ట్ డీప్ ఆయిల్ ఫ్రై అంతే, మొత్తం ఆయిల్లో గోలది, మొత్తం వితౌట్ ఆయిల్ కాదు, నార్మల్ ఆయిల్ తోటి మనకు గోలుతుంది. తక్కువ పడేటప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం అయితే ఆయిల్ తీసుకుందాం. చూడండి గాయ్స్, వావ్ వావ్ వావ్, వారే వా. చూసారా గాయ్స్, ఇట్లా అన్నీ చేసుకోవాలి. ఇక నాకు తెలిసి ఇంకొక 2 days అయిపోయి ఇట్లా. వావ్ వావ్ వావ్, దేవుడు గాయ్. ఓకే గాయ్స్, మొత్తమైన కలుద్దాం కదా. ఇక లాగైతుంది వీడియో వస్తే. చలో గాయ్స్ చూడండి, 3 ప్లేట్లు అవుతుంది. ఫస్ట్ ప్లేట్ అయితే వేస్తున్నా. సేమ్ ఆయిల్ పోసుకుంటారా, డీప్ ఫ్రై చేసుకుంటారా, మనకైతే డైస్ లేకుంటే బైట్స్ అంటారు చూసినా, అవి వేసుకోవాలి. ఏమైనా అనుకోవచ్చు, నాకు నిజంగా వాసన అయితే ఆగుతలేదు. వాసన తినుడికి ఆకలి వేరే ఉన్నది గాయ్స్. చూడండి కనిపిస్తుందిగా, ఆయిల్ ఎక్కలేదు తక్కలేదు, నార్మల్ ఉంది. కొందరేమో డైస్ అంటారు, చికెన్ డైస్, కొందరేమో చికెన్ బైట్స్ అంటారు, కొందరు తందూరి చికెన్ అంటారు. తందూరి చికెన్ అంటే అది వేరే ఉంటుంది, నార్మల్ కొంచెం చేంజ్ ఉంటాయి. చూడండి గైస్, కలర్ చూస్తే మీకు ఏర్పడుతుంది. ఇప్పుడు తింటే మాత్రం వేరే ఉంటుంది. ఇవి ఎక్కువ మందుకు వేరే ఉంటుంది టేస్ట్, మందుకు కానీ బిర్యానీకి కానీ స్టఫ్ లాగా. చూడండి గైస్ అయింది. అబ్బో 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 రాగేస్తుంది. చూడండి గైస్ ఎట్లుంది. ఓకేనా, రోడ్ దాకా వస్తుంది డాడీ రోడ్ దాకా వస్తుందట. మరి వేరే మనం చాలా ఫేమస్ అవుతున్నాం యూట్యూబ్లో. ఓకే గైస్, ఇక దించుకుందాం ఇక చేలో. గాయస్ ఆన్ చేస్తారు. చూడండి మనకైతే రెడీ అయిపోయింది ఫస్ట్ ప్లేటు. అబ్బా వాసన మొత్తం రోడ్డు కొడుతుందట. టేస్ట్ కూడా మంచిగా ముక్క టేస్ట్ చేసిన వేరే అయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్లేట్ వేయాలి ఇక. చూడండి గైస్, ఓకేనా. నెక్స్ట్ ప్లేట్ డాడీ దా ముక్కలు నూనె వచ్చి గాయస్ చూసారు కదా, సేమ్ ఇంత వేయాలి. ఇక డైరెక్ట్ మొత్తం చేసి తినేటప్పుడు తిద్దాం ప్రాసెస్. ఓకేనా, చేలో. అరే డాడీ మధ్యలో ఫోటో వస్తుంది అన్న, ఫోటో చూడండి లాస్ట్ ప్లేట్. ఆల్రెడీ సగం ప్లేట్ కరిగిన వీటిని తినేసినాం. ఇక ఆగుతలేదు పానం. మంచిగా కొత్తిమీర వేసేద్దాం. ఓకేనా, చూడండి గాయస్ ఎట్లు కిందో వేరే కదా. చాలా గాయస్ ఇక తగినంత అయితే కొత్తిమీర వేసుకుంటున్నా మిక్స్కి, మంచిగా స్టఫ్కి. మనైతే స్ప్రైట్ పోతుండవు మధ్యలో మంచిగా ఉడుకుతాయి మొత్తం వేరే లెవెల్. గాయస్ చూడండి, చికెన్ మస్తీ మజాకా. ఓకే, చేసి తీద్దాం. పీస్ మెత్త ఉంది. చూడండి మీకు చూపిస్తా. చూడండి గైస్ ఎంత స్మూత్ ఉందో కడాక. తిందాం. ఓకేనా డాడీ, ఏమే నాకేనది దిలీప్. ఓకే, టేస్ట్ చేద్దాం. వేరే రా నిజంగా మంచి ఉప్పు బారకారం అన్ని తింటని వేరే గైస్. తిన్నా వేరే బైట్స్ చికెన్ డైస్. అబ్బా ఏముందో దౌడకి ఎత్తే వేరే చూపిస్తా. కూర్చులే చప్ప కూర్చులే ఎట్టున్నాయి మెల్లగా రా సాలయి మెల్లమెల్లం ఒక్క మీద మంచిగా పంచుకు స్ప్రైట్ కోసుకొని తింపి నిమ్మకాయ కూడా తెచ్చి కొత్తరు మామూలుగా వేరే గాయ. చూడండి ఇంకా పొయ్యి ముడుకుతున్నాయి.
నాడు కూడా మంచిగా స్ప్రైట్ తాగుతుండు, అడు చూడు నాకు బిడ్డ తాగుతుండు. వేరే కాదు వేరే 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 అంటే వేరే గైస్. నిజంగా చెప్తున్నా, స్టఫ్కు మాత్రం వేరే లెవెల్ గైస్. కుల్ల చెప్తున్నా, ఫిదా అయిపోయినా. వా అరే యార్ వేరే లెవెల్. లెగ్ పీస్ బా ఏం ఉడికిందిరా వెంకమ్మ. వేరే గైస్ కుల్ల చెప్తున్నా, నన్ను చూపించిన విధంగా చేసుకుంటే కోమా అవుతారు. కుల్ల చెప్తున్నా. ఓకే గైస్, రేటు మాట్లాడదాం తిన్నాక. మొత్తం కాలేదాం ఓకేనా. షేర్ చింటూ వచ్చిండవు, బొక్కలే ఊగొస్తున్నాయి పాపం. బొక్కేద్దాం, భయం పడుతున్నాయి తింటున్నాయి. వచ్చే వేరేగా గులాబే గా చూడండి. చికెన్ బ్యాట్స్, చికెన్ రైస్ ఓకేనా. చలో మొత్తం రచ్చ చేద్దాం, ఇలా కాలేద్దాం ఓకేనా. చలో చూడండి, కిలో కూడా ఏరిపోలేదు, అట్లా తిన్నాం. టేస్ట్ వేరే డైరెక్ట్ లేదురా, వేరే అంట. వాడు ఇప్పుడు పులుసు కూరాకుతుండు, కడు నాకుతుండు సారీ. అరే మటన్ చేస్తుంది ఓకేనా. చలో గాయస్ చూసిరు కదా, టేస్ట్ అయితే వేరే అంటే వేరే లెవెల్ గాయస్. పిచ్చి కోమ అయిపోయినాం, పెదలన్నీ మండుతున్నాయి. ఎందుకంటే చికెన్ మాకు సరిపోలేదు, ఆగమాన్ తిన్నాం. తెలుసు కదా, నలుగురం ఉన్నాం. సో ఆగమాన్ తింటే పెదలు మండుతున్నాయి. ఇట్లా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది గాయస్. చూసిరా, వీడియో చూసిన విధంగా మీరు కూడా చేసుకోండి. వేరే అంటే వేరే మోస్ట్లీ ఏంటంటే ఈ వీడియో బాయ్స్ సెట్ అవుతుంది. డ్రింకింగ్ మాత్రం వేరే లెవెల్ గైస్. ఓకే, ఇట్లా మరిన్ని మీకు కుకింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే కామెంట్ చేయండి ఏం కుకింగ్ చేయాలో. కామెంట్ చూస్తూ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే నేను ట్రై చేస్తాను. ఓకే గైస్, ఇంతటితో వీడియో ఏం తీస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టు ద నెక్స్ట్ వీడియో, బాయ్.